నాయకులు ఏ ముందుగా అందుకనే ఈ రోజు ప్రజలు గుణపాఠం చెప్పారు. రైట్. బత్తుల రాము గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, 2009లో రాజోల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాము గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. అర్థమైంది, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు. రాము గారు, 3 రోజుల మహానాడు హిట్ అని మీరు భావిస్తున్నారా? ఒకవేళ హిట్ అయితే ఈ మహానాడు యొక్క విజయంతో మీరు ఏం సాధించబోతున్నారు భవిష్యత్తులో? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ పాలనలో అధికార వికేంద్రీకరణ ఉంటుంది, వెనకబడ్డ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి, ప్రజలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిందండి. ఏదైతే రాయలసీమ, కడప, కర్నూలు ఏరియా నా అడ్డాని గత నాయకుడు, గత ముఖ్యమంత్రి భావించాడు. ఆయన అడ్డాలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టి, ఇది కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ తో జనాలు అందరూ కూడా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, జనాలు ఎవరో రారు అని చెప్పేసి సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో అదే పనిగా ప్రచారం చేశారు. దాన్ని తోసిరాజని కేవలం 2 రోజులు ప్రతినిధుల సభ అయినా కూడా జనం పబ్లిక్ మీటింగ్ వచ్చినట్టే వచ్చారు. ఈ రోజు అయితే కనీసం మాకు కదలడానికి కూడా అక్కడ ఖాళీ లేని పరిస్థితి. ఇంతకంటే ఇక వాళ్ళకి సమాధానం ఇంకేం చెప్పాలండి మేము? ఈవేళ రాయలసీమ ప్రజలేంటి, ఇటు మన కోస్తాంధ్ర ప్రజలేంటి, ఉత్తరాంధ్ర ప్రజలేంటి, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వెనకనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి పాలన ప్రజలందరికీ కూడా హర్షామోదాలు తెలియజేసే పరిస్థితిలో ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా ఈ రోజు గుర్తించొచ్చు సార్. రైట్ రైట్. ఈవేళ సార్ సమయం తక్కువ కాదు, అది ఒక నిమిషం. రాము గారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ 3 రోజులు కడపలో నిర్వహించిన ఈ మహానాడు మరి ఖచ్చితంగా హిట్ అయిందని అయితే మీరైతే భావిస్తున్నారు. ఈ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందా? అంటే ఇక కడప గడ్డ కూడా మీ యొక్క అడ్డగా మారబోతుందా టీడీపీకి? అసలు ఆ పరిస్థితి ఉందా? నాయకులకి ఫీజులు మారిపోయి ఏం మాట్లాడాలో తెలియక సూపర్ 6 అమలు చేయట్లేదని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేయబోతా ఉన్నారు ఆంధ్ర మహిళలందరూ కూడా. మహిళలకు మేము ఇచ్చే కానుక అది. అలాగే ఈ రోజు లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 6 ఏదైతే ఉన్నాయో 6 ఆయన సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అందులో భాగం కూడా మహిళలకు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, మహిళలు వేరు పురుషులు వేరు అనే భావన కాకూడదు, వాళ్ళకు కూడా పురుషులతో పాటు సమన్యాయం ఉండాలనేది ఎస్టాబ్లిష్ చేశారండి. సమయం లేదండి, సమయం తక్కువ ఉంది. మస్తాన్ రావు గారు కంక్లూజన్ ఇవ్వండి, 1 word కంక్లూజన్ ప్లీజ్. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే దాని ముందున్న సవాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నారు కాబట్టి లక్షలాది మంది ప్రజలు